నుంచి. మరి అతని దృష్టిలో అది తప్పైతే ఆ రోజు టాబ్లెట్స్ తెచ్చింది అతనే. తేకుండా ఉండాల్సింది మరి తప్పైతే. నువ్వు కూడా ఉన్నావు కదా అందులో, దేనికి చెప్పుకోవటం? సరే నాకు నీకంటే ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నావు, సరే నీకు తెలీదా అది? అసలు నువ్వు కాదా మమ్మల్ని విడగొట్టింది, గుండె మీద చేసుకొని చెప్పు. ఎన్ని చెప్పావు నాకు అతని గురించి, అతను ఎంత ఏడ్చేవాడు నా కోసం, అదంతా సబ్ టెక్స్ట్ వదిలేసే. ఇప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వట్లే ఎవరి గురించి. కాకపోతే నువ్వు అతని గురించి ఆ రోజున అన్ని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజున వచ్చి తన గురించి చెప్పటం అనేది తప్పు. దయచేసి అర్థం చేసుకో ధర్మ. లేకి అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, దానికి బియాండ్ వెళ్తున్నాం మన ఇద్దరం. ఒక్కసారి ఆగు. ఎందుకంటే నేను నీ మీద బురద చల్లాను అనే పాయింట్ నీకుంటే నువ్వు కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆర్ యూ రెడీ? ఒకవేళ తను కనుక కూర్చుంటే మాట్లాడడానికి తన 100% రెడీ సార్. ధర్మ, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు కనుక లైవ్ చూస్తూ ఉంటే కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, కూర్చొని సార్. నేను అతన్ని చూసి నవ్వా అక్కడ, మీరు చూస్తే విజువల్లో. అసలు ఏం జరిగింది ఇద్దరు తను, ఎందుకంటే చాలా రోజులు సార్ నాకు నవ్వు వచ్చింది సార్. సార్ నేను ఫస్ట్ తను లైవ్ లో అంత ఆవేశంగా అరుస్తుంటే తను హైలైట్ చేయాలనుకున్న పాయింట్స్ వరకు గట్టి గట్టిగా అరిచాడు. అసలు ఏమన్నా బేస్ ఉండాలి కదా. ఇప్పుడు నా లైఫ్ లో కూడా నన్ను ఫ్లర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఏమనిపించింది కరెక్ట్గా తను ఎదురు పడిన తర్వాత? ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఐ థింక్ ఎన్ని రోజులు అయింటుంది మీ ఇద్దరు ఎదురెదురుగా చూసుకొని? చాలా రోజులు అయింది సార్. అరౌండ్ 10 months. సార్ ధర్మ అనే వ్యక్తి నాకు ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, తర్వాత హస్బెండ్. ఇప్పుడు ఎనిమిగా నేనేం ఫీల్ అవట్లా. అతనైతే నాకు అన్యాయం చేశాడు. అతని జెన్యూనిటీ ఏమాత్రం బతుకున్నా అది ఒప్పుకుంటే బాగుంటుంది. ఈ రోజున వాళ్ళ అమ్మని నేను అన్నా అంటున్నాడు, అది అబద్ధం. మీరు నాకు ఏ లైవ్స్ అయినా మొత్తం ఇంటర్వ్యూస్ ఎతికి చూపించండి. వాళ్ళ అమ్మ హీరోయిన్ వస్తే ఆ అమ్మాయిని 2 రోజులు జాగ్రత్తగా చూసుకొని నన్ను నా బిడ్డని రానీయకుండా చేసిన మాట వాస్తవం. ఒక కోడలిగా నాకు కడుపు మండిద్ది. నన్ను ఎందుకు, నా బిడ్డను ఎందుకు అవాయిడ్ చేశారు ప్రోగ్రాంలో నుంచి? బిడ్డ వాడు వారసుడు. ఇతనే ఏ థియేటర్కి అయితే వెళ్ళి చేసుకున్నాడో ఆ బిడ్డకి అతను ఎలా వారసుడో ఆ థియేటర్కి నా బిడ్డ కూడా అలాగే వారసుడు. అదేం మల్టీ కాంప్లెక్స్ నా బిడ్డకు కావాలని నేను ఇప్పటికీ అనట్లా. కానీ అతను వెళ్ళిన ప్లేస్కి నా బిడ్డ వారసుడు. బిడ్డ పుట్టినప్పుడు ఒక ఈవెంట్ వాళ్ళ తాతగారు ఇచ్చిన థియేటర్లో జరుగుతున్నప్పుడు నా బిడ్డను ఎందుకు తీసుకెళ్లరు? వాళ్ళ నాన్న ఉన్నారు వారసుడు, వాళ్ళ కొడుకున్నాడు మహేష్ ఉన్నాడు వారసుడు. నా కొడుకు ఏంటి తక్కువ? ఆవేదన ఉండదా సార్? కోడలన్నాక ఆ పాయింట్లో నేను ఆమెనన్నా 2 రోజులు ఉంచుకుంది, ఆమెకు బాగానే పక్కలేసింది, బాగానే ఉంచిందని. ఈ మాటకి నేను మీ మమ్మీని ఏదో క్యారెక్టర్లెస్ అన్నానని ఈ మాటలు అంటాం చాలా తప్పు. నువ్వు ఎంత ఎంత గింజుకొని నన్ను వేరే అమ్మాయిల్లా పోర్ట్రే చేయడానికి ట్రై చేసినా నా క్యారెక్టర్ మీద ఒక్క మచ్చ కూడా నువ్వు పెట్టలేవు. నువ్వేంటి బాత్రూమ్లు గడుక్కునే స్టిక్లు ఇంకో 100 వచ్చినా. నేను గోవాకి వెళ్ళలేదు, నేనే డెల్టా ఎన్నెల్కి వెళ్ళలేదు, ఇవన్నీ కూడా నేను చూసి నవ్వుకుంటా, అంతేగాని నేను పెద్ద పట్టించుకోను. అదే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు అన్నారు ప్రెగ్నెంట్ టైంలో సరిగ్గా చూసుకోలేదు ఆ ఫ్యామిలీ అని చెప్పి. అదే క్వశ్చన్ నేను మహేష్ని అడిగినప్పుడు, ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా చూసుకోకపోయి ఉంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఎందుకు తీసుకెళ్తాను, ట్రిప్కి ఎందుకు వెళ్తాం, బయటకు వెళ్ళి ఫోటోషూట్ వరకు ఎందుకు వెళ్తాం, తర్వాత ప్రేమ లేకపోతే ఎందుకు ఇదంతా చేస్తా అంటున్నాడు. సార్ యాక్చువల్గా చూసే వాళ్ళకి ఏదో కరెక్టే కదా. నా బిడ్డను తను బాగా చూసుకోకపోయినా, అదే ప్రెగ్నెన్సీలో నన్ను అలా ఫిజికల్గా అటాక్ చేసిన నేను ధర్మతో కలిసి ఉండేదాన్ని. ఒకసారి చెప్తారు ఫిజికల్? సార్ పొట్ట మీద చేతులేసి తోసాడు. కోపం వచ్చింది అతనికి, నేను అతను ఫోన్ లాక్కున్నానని ఇలా తోసాడు నన్ను వెనక్కి గట్టిగా. ఇలా ఇలా పొట్ట మీద చేతులేసి ఇలా తోసాడు. పొట్ట అప్పటికి నాకు ఫస్ట్ 3-4 monthsకే పెద్దగా వచ్చేసింది. తోస్తే నేను ఇలా బెడ్ మీద పడ్డా. జరిగింది అదే. ఇప్పుడు జరిగింది నేను చెప్తున్నానని జరగని నువ్వు చెప్పి 90% అబద్ధాలు నేను చెప్తున్నాను అన్నావు. సరే నేను చెప్తున్నా, నువ్వు ఇక్కడికి రా, నేను కరెక్ట్గా 5 విషయాలు అడుగుతా. ఆ 5 నేను ఒక్కటన్నా అబద్ధం చెప్తున్నానా? తన్ని రమ్మనండి సార్ అడుగు. ఎందుకంటే తను చూస్తూ ఉంటాడు, తను బహుశా చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఎదురుపడిన వ్యక్తి ఎందుకు చూడడు? సార్ నాకు బేసిక్గా ఫస్ట్ది ఇప్పుడు ఓకే వద్దులేండి సార్. ఇప్పుడు అడగండి, ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఇక్కడ తను వచ్చినప్పుడు కూడా అదే అడిగా, అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఏంటి, ఎక్కడ సాల్వ్ చేసుకునే విషయాలు ఎక్కడ కాదు. బట్ ఎలిగేషన్స్ వేసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి కదా. సరే నాకు నవ్వు వస్తుంది, ఐఎమ్ సారీ. ఎందుకంటే నాకు యాక్చువల్గా కింద నేను కొంచెం నన్ను ఆపినప్పుడు కొంచెం నాకు ట్రిగ్గరింగ్ అనిపించింది, కానీ పైకి వచ్చి ధర్మాన్ని చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ అతనిది, చాలా బ్యూటిఫుల్ లైఫ్. అతనికి బ్యాక్గ్రౌండ్ ఫాదర్ బాగా రిచ్. ఓకే, నేను ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాను కదా, నన్ను క్షమించేయండి, మీరు పూర్ కాదు, ఓకేనా? ఈ ఒక్క పాయింట్ నేను చెప్తే చాలా వాళ్ళకి, మీరు రిచ్చే, సరేనా? ఇప్పుడు నీకు రిచ్ ఫాదర్ ఉన్నాడు, నువ్వు ఇది కాదు ఇంకేం పెట్టుకున్నా నీకు సపోర్ట్ చేస్తాడు. సరే ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. నీకు 2 సినిమాలు పడ్డాయి,
ఎంతోమంది టాలెంట్ ఉన్నోళ్ళు, ఎంతోమంది క్యారెక్టర్ లేక లేకపోతే డబ్బు లేక ఈరోజు ప్రతిదీ కమర్షియలే. నేను రిజెక్ట్ చేయనది, ఏదైనా కమర్షియలే. ఇప్పుడు అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టిద్ది అన్నారు కదా, అది కూడా కమర్షియలే. నేను కాదన్ను, ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్. కాకపోతే నీకు లైఫ్ వచ్చింది, నీకు ఈరోజు నువ్వు 4 బ్రాంచ్లు, నీకు నీ మీద ఉన్న దాంట్లో నా ఇన్కమ్ ఎంత, నా ఖర్చు ఎంత, నా బాధ్యతలు ఎంత, లేకపోతే నా దగ్గర ఉంటున్న వాళ్ళు ఎంతమంది, నేను ఎంతమంది ఇదే వర్కర్స్కి శాలరీస్ ఇస్తున్నా, నేను ఎంత ఇల్లు మెయింటైన్ చేస్తున్నా, ఎంత ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నా, ఎంత బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నా, ఇవన్నీ నువ్వు చూడకుండా మెయింటెనెన్స్ అంతా కూడా అంటే గిస్మత్ ఎంత తీసుకొచ్చింది తనే అంటూ జస్ట్ కొద్దిసేపటి కదా లైవ్లో చెప్పుకొచ్చాడు తను. ఏం జరిగింది గిస్మత్ అంతకు వెళ్ళడానికి కారణం తనా మీరా? సార్ ఇక్కడ బ్రాండ్ అనేది బిల్డ్ అవ్వటానికి సోలో రీజన్ నేనే. ఓకే, ఇప్పుడు అది ధర్మ డినై చేసినా నాకేం పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్లో జరిగే వాస్తవాలు నేను చెప్పుకోవాలి. కానీ ధర్మ లేకుండా ట్రావెల్ చేసామంటే లేదు. ఇప్పుడు గౌతమ్ అనేవాడు బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటాడు. ధర్మ అనే వ్యక్తి చాలా హెడ్ స్ట్రాంగ్ పర్సన్, చాలా గట్టిగా ఉంటాడు అతను. మేము అంత గట్టిగా ఉండలేం. సో ఇప్పుడు అతను ఏంటంటే ఏదొచ్చినా హర్డిల్ తను ఫేస్ చేస్తాడు. ఎవరు? ధర్మ. ఓకే, ఫేస్ చేస్తాడు. యాక్చువల్లీ ఇద్దరు హర్డిల్స్ ఫేస్ చేయటంలో తను తగ్గడు, నేను తగ్గను సార్. ఇద్దరు గట్టిగానే పట్టుకొని డీల్ చేసుకుంటాం. ఇప్పుడు తను అన్నంత మాత్రాన్ని మా ఫాదర్ ఏమి లేనాయన అయిపోడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ లేనోడు అయిపోడు. మా ఫాదర్ అతను పక్కన తీసుకొని నించొని స్టాండ్ తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే, మోర్ ఓవర్ సజ్జలా గారితో ఫోటో చూపించారు కదా, అది కూడా మా ఫాదర్ పనిలో వెళ్ళలా. ఈరోజు మామయ్య గారు మీరు నాకు నాకు మొన్న కూడా ఫోన్ చేసి మీరు బాగానే మాట్లాడారు, సజ్జలా గారితో మా ఫాదరు మీరు ఫోటో దిగింది మీ పని మీద వెళ్ళారు, అది మీరు అబద్ధం చెప్పడం తప్పది. నేను అబద్ధాలు చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా అబద్ధాలు ఏం చెప్పలేదు. ధర్మ నువ్వు ఇంట్లో దొరకట్లేదు, బయటికి వెళ్ళి తింటున్నా అన్నావు, ఓకే గుడ్, నువ్వు స్విగ్గీలో ఆర్డర్ చేసుకో, జొమాటోలో ఆర్డర్ చేసుకో, నేను పట్టించుకోను. కానీ నువ్వు ఈ రోజున నాకేమీ లేకుండా చేయాలి, నన్ను ఏమీ లేని దాన్ని చేసేయాలి, నన్ను ఒక జీరో చేయాలి అని నువ్వు వెళ్తున్న యుద్ధంలో నువ్వు ఓడిపోతావు. ఎందుకు ఓడిపోతావు అంటే లీగల్ సిస్టమ్ అని ఒకటి ఉంది, దాంట్లో నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయించుకున్నా అది వేరు. అండ్ మోర్ ఓవర్ ఇది మన ఇద్దరు బ్యాటిల్. ఇప్పుడు బిగ్ టీవీలో నిన్ను ఎవరో యాంకర్ కూర్చోబెట్టి చేశారని మీ ఇద్దరికి నేను అంటగట్టలేనే. ఎంత అంటగట్టావు నువ్వు, నా ప్లేట్లో నువ్వు ఎందుకు తింటున్నావు, నీ ప్లేట్లో 100 మంది తిన్నారు నా ఇంట్లో, దానికి బూత్ ఏంటి, డబుల్ మీనింగ్ లేస్తావేంటి, నాకు అర్థం కాదు. చండాలంగా నేను ఏ రీల్స్ చేసినా దాని కింద ఆ జర్నలిస్ట్ని ట్యాగ్ చేస్తున్నారు. ఎంత పరువుగా బతికా. ఈరోజు నేను ఏం చెయ్యని దానికి నా మీద బురద చల్లుతున్నావు నువ్వు. మరి నీకు నీ బిడ్డ మీద ప్రేమ ఉంటే తన తల్లి ఏమీ చేయకుండా బురద చల్లుతావా నువ్వు? ఒక్కసారి ఆలోచించు, మీ అమ్మని నేను అనకుండానే అన్నానని అంత బాధపడుతున్నావు, మరి రేపు నా బిడ్డకి నేనేమీ చేయకుండా నాకు నువ్వు ఇంత అంటగట్టావని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? కొంచెం ఆలోచించు, కొంచెం పాజ్ తీసుకో, కొంచెం బ్రీత్ తీసుకో. మీ